అమెరికాలో ఈ డెమోక్రాట్స్ అలాగే రిపబ్లికన్స్ ప్రతి ఒక్క విషయంలో కొట్టుకు చేస్తూ ఉంటారు. అమెరికా ఇలా అయిపోవడానికి జో బైడెనే కారణము ట్రంప్ అంటాడు. అమెరికా సర్వనాశనం అయిపోతుంది, దీనికి డొనాల్డ్ ట్రంపే కారణము. ఇలాగ ప్రతి ఒక్క విషయంలో. కానీ ఇవాళ వీళ్ళందరూ కలిసిపోయారు. ఆల్ పార్టీస్ యునైటెడ్ అండి. దేనికి అంటే భారత్ తీసుకున్న ఒక నిర్ణయం, ఒక చట్టము, దీనిని అమలు చేస్తే అమెరికా తగలబడిపోతుంది అంటే మీకు క్రైస్తవులు అందరూ కలిసిపోయి కుదిరితే భారత్పై యుద్ధము చేయడానికి కూడా రెడీ అయిపోతారు. మీరు చూసారనుకోండి, 2026 ఈ సంవత్సరము మార్చి నెల లోక్సభలో ఒక బిల్లు వచ్చింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని అంటారండి. అంటే విదేశాల్లో నుంచి మీకు ఫండింగ్ రావడం ఎందుకు వస్తుంది అన్నప్పుడు ఎన్నో కారణాలు. దీన్ని మనము నేషనల్ సెక్యూరిటీగా చూస్తున్నాం. అంటే దేశానికి సంబంధించిన ఒక రక్షణ వ్యవస్థ ఉండాలి కదండి. ఇప్పుడు మీకు CIA, ISI బంగ్లాదేశ్, అక్కడ నుంచి భారత్లోకి ఫండింగ్, మీకు మాదక ద్రవ్యాలు అవ్వచ్చు, ఆయుధాలు అవ్వచ్చు, లేదా మీరు ఇలా మహిళలను కొనుక్కోవడం, పిల్లల అమ్మకాలు, ఇవన్నీ జరుగుతాయి కదా. సో దీనికి సంబంధించి కూడా ఈ ఫండింగ్ ఉపయోగపడుతుంది కదా. సో ఇదంతా బాగా ఆలోచించి మనము ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. కానీ అమెరికా దీనిని ఎలా చూస్తుంది ఇదే గమనించాలి. మార్కో రూబియో మొన్న కల్కట్టాకి వచ్చాడు. మీకు మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆఫీస్కి వెళ్ళాడు. మీకు అక్కడ ఉండే నన్స్ వీళ్ళందరినీ కలిసాడు కదా. సో ఇవాళ మీకు ఈ సెనేటర్స్ భారత్ దారుణాలు చేస్తుంది అంటే మీకు భారత్లో ఉండే క్రైస్తవ మిషనరీస్ వీళ్ళు సర్వైవ్ అవ్వడము కూడా కష్టము. దేనివల్ల? FCRA అనబడే ఈ చట్టం. ఏదైనా అర్థం ఉందా అండి? మీరు చెప్పండి. ఫారిన్ కాంట్రిబ్యూషన్, ఇందులో ఎక్కడైనా మతము ఉందా? మతపరమైన ఆలోచనలు ఉన్నాయా? లేవు కదా. అంటే మీరు క్రైస్తవము అనండి, ఇస్లాం అనండి, హిందూ మతం, సిక్కులు, బౌద్ధులు, ఎవరికైనా ఇంక్లూడింగ్ జైనాస్, ఎవరికైనా కూడా ఈ చట్టము వర్తిస్తుంది. ఇది వీళ్ళకు తెలియదా? భారత్లో మన అథారిటీస్కి, మన సెంట్రల్ ఏజెన్సీస్కి తెలిసిన విషయాలు CIA వాళ్లకు తెలియదా? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దీనిని ఎలక్షన్ క్యాంపెయిన్ కోసము, అంటే నవంబర్లో మిడ్ టర్మ్ పోల్స్ కదండి, కాబట్టి దీన్ని పూర్తిగా మతపరమైన వ్యవహారముగా, అంటే భారత్లో ఉండే ఈ మిషనరీస్కి సంబంధించిన భూములు, ఆస్తులు, డబ్బు, ఆఫీసులు, బిల్డింగులు, వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరి విషయములో భారత్ దారుణంగా ప్రవర్తిస్తుంది, వీళ్ళ మీద మనము యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఒక క్యాంపెయిన్ని ఈ సెనేటర్స్ మొదలుపెట్టారు. సో ఇదంతా ట్రంప్కి ఎలా ఉంటుంది? అబ్బా, ఒక గొప్ప ఎజెండా దొరికింది, అంతే కదండి. ప్రతి దాంట్లో తనకు ఏమిటి అవసరము వెతుక్కుంటాడు కదా. తనని తాను జీసస్ క్రైస్టుగా మీకు ఫోటోషాప్ చేసుకొని ఆ డిజైన్స్ని పబ్లిసిటీ చేసే వ్యక్తి ఇవాళ భారత్ చేస్తున్న అరాచకాలు, ఇక్కడ వాళ్ళు కూడా ఉంటారు కదా, అవునండి మా క్రైస్తవుల పట్ల దారుణాలు ఎక్కడ చేస్తున్నారు ఎవరికి తెలియదు, కానీ చేస్తున్నారనే ప్రచారాలు మొదలు పెడతారు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇప్పుడు ఈ లయోలా మిషనరీస్ అంటామండి. ఒక హైదరాబాద్లో చూడండి వీళ్ళ ప్రాపర్టీస్ ఎంత, విజయవాడలో చూడండి, ఇక చెన్నైలో, ముంబైలో అయితే చెప్పనే అక్కర్లేదు. ప్రైమ్ లొకాలిటీలో 100 ఎకరాల భూములు ఉంటాయి. సో ఇప్పుడు ఇదంతా కూడా ప్రమాదంలో పడిపోయింది. ఇంకా దేశంలో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడతారండి, బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించడం వల్లనే మనం ఇలా ఉన్నాం, మనం ఇవాళ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము, దేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇప్పుడు మీకు ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబైలో, అంతే కదా, పెద్ద పెద్ద చర్చులు, బిల్డింగులు, ఇంకా రైల్వే మార్గాలు, సిమ్లా దాకా రైల్వే ట్రాక్ వాళ్ళు వేశారండి. ఎంత గొప్పవాళ్ళు, వేసిందల్లా మనవాళ్లే కదండి, కట్టిందల్లా మనవాళ్లే. కానీ అలా మాట్లాడు, బ్రిటిష్ వాడు రావడము వల్లే భారత్ బాగుపడింది, ఇక్కడ వాళ్ళే మాట్లాడతారు. మరి మీరు కట్టిన ఈ ఆలయాలు ఏంటండి,
ఇలాంటి నిర్మాణం ప్రపంచంలో ఎవరూ ఎప్పుడు చెయ్యలేదు అంటారు కదా అంటే అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలండి. వీళ్ళు హిందూ దేవుళ్ళు అంటారు, వెళ్ళి ఏదో పూజలు అంటారు. సో ఇదంతా ఎక్కడా ఎవరికి ఉపయోగపడని విషయం. కానీ మేము ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు, మీకు ప్రెసిడెన్సీ బిల్డింగ్లు కట్టాము, మెడ్రాస్ యూనివర్సిటీ బిల్డింగ్స్ కట్టాము, కోర్టులు కట్టాము, హైకోర్టులు, ఎంతెంత పెద్ద బిల్డింగ్స్ ప్రజలకు ఉపయోగము కదా. కాబట్టి బ్రిటిష్ వాడి పాలన అనేది చాలా మంచిది చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. సరిగ్గా అదే క్యాంపెయినే ఇవాళ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒకసారి మేము మేఘాలయ వెళ్ళినప్పుడు ఆ డ్రైవర్ చెప్తున్నారు, ఈ కొండలు అంతా మావి, అంటే మా జాతికి చెందిన కొండలు. అటువైపు కనిపిస్తున్నాయి చూసారా, అవి వేరే జాతి వాళ్ళ. సో వాళ్ళ ఆహారపు అలవాట్లు, మీకు ఆచార వ్యవహారాలు అంతా వేరేలా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ క్రైస్తవ మిషనరీస్ ఏం చేస్తారండి, ఆ కొండలకు వెళతారు, అంతే కదండి. వెళ్ళి అక్కడ ప్రజలు, ఆ నాయకులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మీరందరూ క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయిపోండి, ఒక మంచి చర్చ్ కడదాం, మీకు ఏం కావాలో చెప్పండి అని వీళ్ళు డబ్బులు పంచుతారు. ఇప్పుడు ఏమైందండి, కుక్కీస్ అంటాము, మైతీస్ అంటాం, లోకల్ జాతులండి, ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న లోకల్ జాతులు. ఇవాళ ఏమైంది, మైతీస్ వేరు, మీకు క్రైస్తవము వేరు, కుక్కీస్ అందరూ క్రైస్తవులుగా మారిపోయారు అనుకోండి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అండి. వీళ్ళ మధ్య గొడవ జరిగితే మీకు వేల సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఉంటాయి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, కాంప్రమైజ్ అంటారు, సడన్గా గొడవలు. మొన్న కూడా జరిగింది కదా మణిపూర్లో. కానీ ఇవాళ ఏమిటి, మీకు మైతీస్కిను క్రైస్తవుల మధ్య చాలా పెద్ద గొడవలు. మన క్రిస్టియన్స్ని చూడండి ఎలా చేస్తున్నారో భారత్లో. సో ఈ ప్రభుత్వాలంతా కూడా సంఘ్ పరివార్ యొక్క ఐడియాలజీ కలిగిన వాళ్ళు, వీళ్ళని ఆపాలి అంటే కుక్కీస్ అంతా ఇవాళ క్రిస్టియన్స్ అయిపోతారు, చర్చ్ ఉంటుంది, ప్రార్థనలు, ఆటోమేటిక్గా అది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ, వరల్డ్ ప్రాబ్లం. మణిపూర్లో చిన్న ఊరు, అది ఒక సెంట్రల్ పాయింట్ అయిపోతుంది. మీకు బ్రిటిష్ పార్లమెంట్లో దాని గురించి మాట్లాడతారు, అడిగితే క్రిస్టియానిటీ అంటారు. ఇప్పుడు నైజీరియాలో చూడండి, అందరూ కూడా లోకల్ జాతులే కదండి. సడన్గా మొన్న అమెరికా వాడు టామాహాక్ మిసైల్స్ వేశాడు, ఎక్కడ, నైజీరియా మీద. అడిగితే నైజీరియాలో తీవ్రవాదము అన్నాడు. ఎవరిని కాపాడడానికి అంటే నైజీరియన్ క్రిస్టియన్స్ని కాపాడడానికి. వీడే వెళతాడు, కన్వర్ట్ చేస్తాడు. ఇప్పుడు మా క్రిస్టియన్స్ మీద ఇంత దారుణాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తారు. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది, మనం గమనించాల్సింది, ఎక్కడ మతము అని మనం అననే లేదు కదా. ఫారిన్ కాంట్రిబ్యూషన్ మొన్న 100 కోట్ల రూపాయలు పట్టుకున్నారండి. ఏంటి, అమెరికాకు సంబంధించిన డెబిట్ కార్డ్స్ వాడి, డబ్బులు అంటే ప్రాబ్లం, హవాలా మనీ అవ్వచ్చు, ఫేక్ కరెన్సీ అవ్వచ్చు, కానీ డెబిట్ కార్డ్స్ వాడితే 100 కోట్లకు గాను మీకు ఈ మిషనరీస్ ఫండింగ్ భారత్లో మీకు డిస్ట్రిబ్యూట్ అయ్యిందండి కన్వర్షన్స్ కోసం. ఎందుకండి మీరు కన్వర్ట్ చెయ్యాలి అంటే ఈ ఫారిన్ కంపెనీస్ కోసం, సిఐఏ, మాదక ద్రవ్యాలు, వీటి కోసము కన్వర్షన్స్ అనేవి ముఖ్యం. కాబట్టి దీన్ని వీళ్ళు ఆపరండి. అలాంటిది ఇవాళ ఈ చట్టము, ఎఫ్సిఆర్ఏ చట్టము రియల్గా మనం ఇంప్లిమెంట్ చేసి ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఉండే ఈ సంస్థలు, ఎన్నో వాటికి రెన్యువల్స్ లేవండి, 20,000 సంస్థలు ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఫండింగ్ ఎలా వచ్చింది, సడన్గా వాళ్ళు మాయమైపోయారు, వెతుకుతున్నారు. ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు వెతుకుతున్నారు, రెన్యువల్ కాని దాన్ని మూసేస్తున్నారు. అలాంటప్పుడు ఇది మన దేశం యొక్క నేషనల్ సెక్యూరిటీని మనం అంటున్నాము, కానీ అమెరికాలో మాత్రము పెద్ద లెవెల్లో గొడవలు జరుగుతున్నాయి. భారత్ను నంబర్ 1 ఎనిమీగా వాళ్ళు ఇవాళ చూస్తున్నారు. మరి ఎఫ్సిఆర్ఏ ఇది ఇంప్లిమెంట్ అయితే అమెరికా డైరెక్ట్గా భారత్తో ఈ శత్రుత్వాన్ని పెంచుకుంటుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.